పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' సినిమా విడుదలకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మిగతా సినిమాలు కూడా ఒకవైపు షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. అవి కూడా ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా 'ఓజీ' సినిమా గురించి చాలా కాలంగా అభిమానుల్లో ఒక క్యూరియాసిటీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభలకు బయటకు వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వచ్చిన అభిమానులు ఓజీ ఓజీ అని అరిచేంత స్థాయిలో ఆ సినిమా క్రేజ్ సంపాదించుకుంది. 'సాహో' లాంటి మంచి హిట్స్ అందించినటువంటి డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా షూటింగ్ పార్ట్కు సంబంధించిన సీన్లను ఏపీలోనే పూర్తి చేస్తున్నారు. అయితే చాలా గ్యాప్ తర్వాత రీసెంట్గానే సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభమై అంతలోనే బ్రేక్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'ఓజీ' చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత డివివి దానయ్య 250 కోట్లకు పైగా బడ్జెట్తో దీన్ని రూపొందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రను పోషిస్తుండడం విశేషం. ఈ మూవీ షూటింగ్ ముంబై, హైదరాబాద్లో జరుగుతూ వస్తుంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 2023 ఏప్రిల్లో ముంబైలో ప్రారంభమైంది. మే 2 వరకు నిర్విరామంగా షూటింగ్ జరిగింది. ఆ తర్వాత రెండవ షెడ్యూల్ను పూణే, హైదరాబాద్లో జరిపారు. ఇందులో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ పాల్గొని కీలక సన్నివేశాలను పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్కు ఏపీ ఎన్నికల ద్వారా కొంత అంతరాయం కలిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మళ్ళీ 2024 అక్టోబర్లో ప్రారంభించారు. మళ్ళీ అంతరాయం కలిగింది. ఇక తిరిగి 2025 మే 14న షూట్కు సంబంధించిన ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. అయితే షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మళ్ళీ తాజాగా అంతరాయం కలిగింది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ డెంగ్యూకు గురి కావడంతో ప్రస్తుతం 7 రోజుల షూట్కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కారణంగా ఓజీ మూవీ షూటింగ్ లొకేషన్స్లో భారీ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. విదేశాలలో చిత్రీకరించిన సీన్లను ఆంధ్రప్రదేశ్లోని తాడేపల్లిలో ప్రత్యేకమైన సెట్స్ ఏర్పాటు చేసి చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారిగా 'హరిహర వీరమల్లు'తో వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత 'ఓజీ', హరిశంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలలో అలరించబోతున్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.